బాలీవుడ్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ ఫిలిం తగ్ లైఫ్ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా, సింబు కీలక పాత్రల్లో నటించారు. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో వసూలను రాబట్టలేకపోతుంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 220 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ అనేది రిపీట్ కావడంతో ఈ మూవీపై మంచి హైప్తో పాటు మంచి డిమాండ్ అనేది ఏర్పడింది. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా 106 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని 250 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ మూవీ 210 కోట్ల రూపాయలను రాబట్టడం విశేషం. ఈ మూవీ ఇండియాలో కంటే ఓవర్సీస్లో మంచి కలెక్షన్ను రాబడుతుంది. తొలి రోజు ఏకంగా 22 కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేయగా, రెండవ రోజు 3.70 కోట్లు, మూడో రోజు 5 కోట్ల గ్రాస్ను కలుపుకొని ఈ చిత్రం 3 రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయవచ్చని ట్రేడ్ భావిస్తుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల ఓపెనింగ్స్ని అందుకున్న ఈ చిత్రం రెండవ రోజు 22.65 కోట్లను అందుకుంది. ఇక తొలి 2 రోజులకు గాను 52 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక మూడవ రోజు 7.50 కోట్లతో కలుపుకొని ఈ చిత్రం మొదటి వీకెండ్లో 65 కోట్ల రూపాయలను రాబట్టింది. అయితే ఈ మూవీ మొదటి వీకెండ్లోనే 100 కోట్ల క్లబ్లో చేరకపోవడంపై అందరూ ఆశ్చర్యపడుతున్నారు.